హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ మనోహర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో నేను కంప్లీట్గా కన్సైన్మెంట్ అకౌంట్ చాప్టర్ ఇంట్రడక్షన్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. చాలామంది అడిగారు కన్సైన్మెంట్ మీద వీడియోస్ చేయమని చెప్పేసి. సో నాకు కూడా 10 రోజులు ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి చేయడం కుదరలేదు. సో ఇప్పుడు అడిగారు కాబట్టి చేస్తున్నాను. సో మీరు ఈ వీడియో చూసి యూటిలైజ్ చేసుకొని అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఓకేనా, ఈ ఇంట్రడక్షన్ చూస్తేనే మీకు నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో తెలుస్తుంది అనమాట, లేకపోతే మీరు చేయలేరు. ఇప్పుడే చెప్తున్నాను. సో ఓకేనా. సో మనం ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఫర్ మోర్ వీడియోస్. సో ఓకేనా, ఇక మన టాపిక్లోకి అయితే వెళ్దాం. సో ఎస్, ఇక్కడ చూడొచ్చు మీరు కన్సైన్మెంట్, తెలుగులో వచ్చేసి కన్సైన్మెంట్ ఖాతాలు అని చెప్పేసి ఒక చాప్టర్ ఉంటుంది. సో ఓకేనా, ఇది కన్సైన్మెంట్ అనేది ఫర్ ఫస్ట్ బీకామ్ సెకండ్ సెమిస్టర్ వాళ్ళకు ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాళ్ళకు కూడా ఉంటుంది అనమాట. సో ఇది ఇద్దరికి హెల్ప్ అవుతుంది కాబట్టి మీరు మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇంటర్లో ఉన్నా డిగ్రీలో ఉన్నా వాళ్ళు కూడా షేర్ చేయండి మర్చిపోకుండా. సో ఓకేనా, ఇక నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. సో ఇక్కడ చూసినట్లయితే ఇంపార్టెంట్ టర్మ్స్ వీఆర్ గోయింగ్ టు లర్న్ ఇన్ దిస్ చాప్టర్. ఈ కన్సైన్మెంట్ చాప్టర్లో మనం తెలుసుకోవాల్సిన కాన్సెప్ట్స్ అండ్ టర్మ్స్ చాలా ఉన్నాయి. ఈ వీడియోలో మీకు ఇక్కడ మెన్షన్ చేసిన ప్రతి టర్మ్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఓకేనా, కన్సైన్మెంట్ మీనింగ్ కావచ్చు, డిఫరెన్స్ బిట్వీన్ కన్సైన్మెంట్ అండ్ సేల్, ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఆఫ్ కన్సైన్మెంట్ లైక్ కన్సైనర్ అంటే ఎవరు, కన్సైనీ అంటే ఏంటి, అకౌంట్ సేల్స్ అంటే ఏంటి, పర్ఫార్మ్ ఇన్వాయిస్, డెలిక్రెడిట్ కమిషన్, ఆర్డినరీ కమిషన్ అంటే ఏంటి, ఓవర్ రైడింగ్ కమిషన్ అంటే ఏంటి, రికరింగ్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి, నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి, అండ్ ఆల్సో నార్మల్ లాస్ అంటే ఏంటి, అబ్నార్మల్ లాస్ అంటే ఏంటి. అలాగే అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఇన్ ద బుక్స్ ఆఫ్ కన్సైనర్ బుక్స్లో అకౌంటింగ్ ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుంది, అకౌంటింగ్ ట్రీట్మెంట్స్ ఇన్ ద బుక్స్ ఆఫ్ కన్సైనీ బుక్లో ఒక ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, వాల్యుయేషన్ ఆఫ్ క్లోజింగ్ స్టాక్, అన్సోల్డ్ స్టాక్, వాల్యుయేషన్ ఆఫ్ నార్మల్ లాస్ అండ్ అబ్నార్మల్ లాస్. ఇక్కడ నేను మెన్షన్ చేసిన టర్మ్స్ అన్నిటి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. 1 by 1 మీరు జాగ్రత్తగా గమనించండి. సో ఓకేనా, ఇక నెక్స్ట్ వీడియో పార్ట్కి అయితే వెళ్దాం. ఎస్, ఇక్కడ నుంచి మనకు కన్సైన్మెంట్ చాప్టర్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు జాగ్రత్తగా వినండి. ఇక్కడ మీనింగ్ ఆఫ్ కన్సైన్మెంట్ అంటే కన్సైన్మెంట్ ఏంటి అంటే ఇక్కడ చూడండి. కన్సైన్మెంట్ మీన్స్ సెండింగ్ గూడ్స్ టు అనదర్ పర్సన్. In case of consignment, goods are sent by the owner of the goods to the agent for the purpose of sale. Yes, consignment అంటే ఏంటంటే is nothing but sending goods to another person. అంటే one place to another place. అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ఎవరైతే గూడ్స్ సెండ్ చేస్తున్నారో దాన్ని కన్సైన్మెంట్ అంటాం. సో ఓకేనా, ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశంకి అంటే అమ్మకాల కొరకు ఎవరైతే గూడ్స్ పంపిస్తున్నారో ఈ ప్రాసెస్ని కన్సైన్మెంట్ అంటాము. అలాగే ఎవరైతే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి అమ్మకాల కొరకు గూడ్స్ని సెండ్ చేస్తున్నారో వాటిని కన్సైన్మెంట్ గూడ్స్ అంటాము. సో ఓకేనా, ఇక్కడ దాకా పాయింట్ గుర్తుపెట్టుకోండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి ద ఓనర్షిప్ ఆఫ్ ద గూడ్స్ రిమైన్స్ విత్ ద సెండర్. అలాగే ఏవైతే గూడ్స్ ఒక ప్లేస్ నుంచి పంపిస్తున్నారో ఒక ప్లేస్కి ఆ గూడ్స్ ఒక ఓనర్షిప్ అనేది ఎవరైతే సెండ్ చేస్తున్నారో అతని మీదే ఉంటుందన్నమాట. సో ఓకేనా, ఇది ఒక పాయింట్ ఇంపార్టెంట్. అలాగే ద ఏజెంట్ సేల్స్ ద గూడ్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద సెండర్. సో ఒక గూడ్స్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి సెండ్ చేస్తారు కదా, అక్కడ రిసీవ్ చేసుకునే వ్యక్తి ఏజెంట్ అంటాం. అతను గూడ్స్ని అమ్మి పెడతాడు. ఎవరిది ఆన్ బిహాఫ్ ఆఫ్ ద సెండర్, ఎవరైతే సెండ్ చేశారో అతని బదులు తను గూడ్స్ అక్కడ అతని ప్లేస్లో అమ్ముతాడనమాట. సో ఓకేనా, ఈ ప్రాసెస్ని కన్సైన్మెంట్ అంటాం. సో ఓకే, ఇక నెక్స్ట్ పాయింట్ ద సెండర్ ఆఫ్ ద గూడ్స్ ఈజ్ నోన్ యాజ్ కన్సైనర్. ఎస్, ఎవరైతే గూడ్స్ని ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి సెండ్ చేశారో అతన్ని కన్సైనర్ అంటాం. ఈ కన్సైనర్ అనే వర్డ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ కన్సైన్మెంట్ చాప్టర్లో కాబట్టి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. కన్సైనర్ అంటే ఎవరైతే గూడ్స్ని ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ట్రాన్స్ఫర్ చేశారో అతన్ని కన్సైనర్ అంటాము. అలాగే అండ్ ఏజెంట్ హూ సేల్స్ గూడ్స్ ఈజ్ కాల్డ్ ఎస్ కన్సైనింగ్. అలాగే కన్సైనర్ సెండ్ చేసిన గూడ్స్ని అక్కడ ఎవరైతే అమ్మి పెడుతున్నారో అతన్ని కన్సైనీ అంటాము. ఈ కన్సైనర్ కన్సైనీ ఈ 2 words కన్సైన్మెంట్ చాప్టర్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి మీరు ఈ 2 మర్చిపోకూడదు. ఇవి తెలిస్తేనే మీకు ప్రాబ్లం ఎలా చేయాలో తెలుస్తుంది అనమాట. సో ఓకేనా, ఈ ప్రాసెస్ని కన్సైన్మెంట్ అంటాం. సో అర్థమైంది కదా కన్సైన్మెంట్ ప్రాసెస్. మీకు ఇంకా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్ అడగండి, లేకపోతే వీడియోని కొంచెం రివైజ్ చేసి అక్కడి నుంచి మీరు మళ్ళీ చూడండి.
సో ఓకే, ఇక్కడ కింద నేను ఒక డయాగ్రామ్ ఇచ్చాను, ఇక్కడ మీకు అంత కనపడలేదు అనుకుంటాను, నెక్స్ట్ స్లైడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అదే ఎగ్జాంపులే. సో ఓకే, ఎస్, ఇక్కడ ఎగ్జాంపుల్ ఆఫ్ కన్సైన్మెంట్ అంటే కన్సైన్మెంట్ మీకు మరింత అర్థం కావడం కోసం ఒక ఎగ్జాంపుల్ కింద నేను ప్రొవైడ్ చేశాను. ఇక్కడ మీరు చూసినట్లయితే కింద 2 డిఫరెంట్ ఇమేజెస్ ప్రొవైడ్ చేశాను, బట్ 2 పిక్చర్స్లో ఉన్నది సేమ్ టైప్ ఆఫ్ నర్సరీస్. సో ఓకే, చాలా మంది తెలుసు నర్సరీస్ అంటే ఏంటో. సో ఎస్, ఈ 2 నర్సరీస్ ఏంటంటే ఒక్కొక్కటి ఒక డిఫరెంట్ లొకేషన్స్లో ఉండేటివి అనమాట. ఇక్కడ మీరు ఫస్ట్ చూసినట్లయితే సాయి బాలాజీ వెజిటేబుల్ నర్సరీస్ వత్తలపల్లి చెప్పేసి ఒక ప్లేస్లో ఒక నర్సరీ ఉంది. అట్ ద సేమ్ టైం మధుసూదన్ వెజిటేబుల్ నర్సరీ పావుగాడ అని చెప్పేసి ఇంకొక నర్సరీ ఇంకొక లొకేషన్లో ఉంది. ఈ 2 నర్సరీస్ మధ్య డిస్టెన్స్ ఎంత ఉందంటే నియర్లీ 150 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది అని అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఎస్, ఇప్పుడు 2 నర్సరీలు ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఈ బత్తలపల్లిలో ఉన్న నర్సరీ వీళ్ళు విత్తనాలు సేల్ చేస్తారు, అంటే విత్తనాలు అమ్ముతారు అని అనుకుందాం, ఎగ్జాంపుల్ కొరకు అమ్ముతారు. ఇక్కడ బత్తలపల్లిలో సీడ్స్ అనేటివి అంటే విత్తనాలు అనేటివి సేల్స్ అనే అమ్మకాలు అనేటివి అంత చురుగ్గా లేవు, అంటే తక్కువగా వెళ్తున్నాయి. సేల్స్ అనేటివి అమ్మకాలు అనేటివి తక్కువలో జరుగుతున్నాయి. కాబట్టి ఈ ఓనర్ ఏమనుకున్నాడు, సేల్స్ని పెంచడం కోసం ఇతని దగ్గర ఉన్న విత్తనాలని ఇంకొక ప్లేస్కి పంపించడం, అంటే ఇంకొక నర్సరీ ఎక్కడైతే ఉందో అక్కడికి పంపించి ఇతని విత్తనాలని సేల్స్ పెంచుకోవడం కోసం అక్కడికి పంపిస్తాడు అనమాట. ఇప్పుడు ఇతను ఎక్కడికి పంపించాడు ఇక్కడికి మధుసూదన్ వెజిటేబుల్ నర్సరీ పావుగడలో ఉన్న నర్సరీ దగ్గరికి పంపించింటాడు. ఇతను ఏవైతే సీడ్స్ పంపిస్తున్నాడో వాటిని కన్సైన్మెంట్ గూడ్స్ అంటాము. పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎగ్జాంపుల్లో గుర్తుపెట్టుకోండి. ఈ సాయి బాలాజీ వెజిటేబుల్ నర్సరీ ఓనరు అతని సీడ్స్ అంటే విత్తనాలను పావుగడకి పంపిస్తున్నాడు అక్కడ ఉన్న నర్సరీకి, వాటిని కన్సైన్మెంట్ గూడ్స్ అంటాము. అర్థమైంది కదా? అక్కడ ఈ సీడ్స్ ఎవరైతే రిసీవ్ చేసుకుంటున్నారో అతన్ని కన్సైనీ అంటాము. ఇక్కడ ఇతన్ని పంపించే అతన్ని కన్సైనర్ అంటాం. సో అర్థమైంది కదా పాయింట్ అనేది, ఎగ్జాంపుల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఓకే, అర్థమైంది కదా కన్సైన్మెంట్ ఏంటో. ఎస్, ఓకే, మీకేమైనా ఇంకా అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. సో ఓకే, నెక్స్ట్ పాయింట్కి అయితే మనం వెళ్దాం. సో ఇక్కడ మీరు చూసినట్లయితే డిఫరెన్సెస్ బిట్వీన్ కన్సైన్మెంట్ అండ్ సేల్. కన్సైన్మెంట్కి అండ్ సేల్కి మధ్య వ్యత్యాసాలు ఏంటి అంటే డిఫరెన్స్ ఏంటి అంటే ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ నేను బేసిస్, కన్సైన్మెంట్, సేల్, ఇది మనకు ఎగ్జామ్స్లో మీకు 5 మార్క్స్కి వెరీ వెరీ ఇంపార్టెంట్. 5 మేజర్ డిఫరెన్సెస్ ఇచ్చాను, ఇవి రాస్తే చాలు. ఓకే, బేసిస్, కన్సైన్మెంట్, సేల్. సో బేసిస్లో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఓనర్షిప్ ఆఫ్ గూడ్స్, గూడ్స్ యొక్క యజమాన్యం. సో కన్సైన్మెంట్లో ఎలా ఉంటుందంటే ద ఓనర్షిప్ ఆఫ్ గూడ్స్ రిమైన్స్ విత్ కన్సైనర్. ఎస్, ఇది పాయింట్ మనం ఫస్ట్లో మాట్లాడుకుందాం కదా. ఎవరైతే గూడ్స్ని సెండ్ చేస్తున్నారో ఆ గూడ్స్ యొక్క ఓనర్షిప్ అనేది కన్సైనర్ మీదే ఉంటుంది. సో ఓకే, ఇది ఒక పాయింట్. అండ్ ద పొసెషన్ ఇస్ ట్రాన్స్ఫర్ టు కన్సైనీ. పొసెషన్ అంటే ఏంటంటే స్వాధీనం, ఆ గూడ్స్ యొక్క స్వాధీనం మొత్తము కన్సైనీ, అంటే కన్సైనీ ఎవరు ఇక్కడ ఎవరైతే రిసీవ్ చేసుకుంటున్నారో అతనికి పంపబడుతుంది, స్వాధీనం అనేది అతను చేసుకుంటాడు. సో ఓకేనా, ఇది కన్సైన్మెంట్లో ఓనర్షిప్ ఆఫ్ గూడ్స్ పాయింట్లో ఉంటుంది. అలాగే సేల్ విషయానికి వచ్చేసరికి ఓనర్షిప్ ఎలా ఉంటుందంటే ఓనర్షిప్ అండ్ పొసెషన్ ఆఫ్ గూడ్స్ బోత్ ఆర్ ట్రాన్స్ఫర్ టు బయర్ ఇమ్మీడియట్లీ. ఎస్, వన్స్ సేల్ జరిగే టైంలో ఎవరైతే ఆ గూడ్స్ని కొంటున్నారో కొనిన తర్వాత ఇమీడియట్గా ఆ గూడ్స్ యొక్క యజమాన్యం అండ్ స్వాధీనము బయ్యర్ అంటే ఎవరైతే కొంటున్నారో అతనికి ట్రాన్స్ఫర్ చేయబడుతుంది ఇమీడియట్గా, అక్కడితో ఎండ్ అయిపోయినట్టే. సో ఓకే, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫస్ట్ పాయింట్, ఓనర్షిప్ ఆఫ్ గూడ్స్. సో ఓకేనా. ఎస్, నెక్స్ట్ డిఫరెన్స్ వచ్చేసి పార్టీస్. పార్టీస్ అంటే నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఇన్వాల్వ్ అని చెప్పుకోవచ్చు. పార్టీస్ అంటే ఎవరు ఇక్కడ చూద్దాం. కన్సైన్మెంట్లో 2 parties ఇన్వాల్వ్డ్ ఆర్ నోన్ యాజ్ కన్సైనర్ అండ్ కన్సైనీ. సో మనం ఇందాక చెప్పుకున్నాం కదా, కన్సైన్మెంట్లో 2 ఉంటారు ప్రాసెస్లో, కన్సైనర్ ఉంటాడు, కన్సైనీ ఉంటారు. సో కాబట్టి కన్సైన్మెంట్లో 2 parties ఇన్వాల్వ్డ్ నోన్ యాజ్ కన్సైనర్, కన్సైనీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ లైన్. సో ఓకేనా. అలాగే సేల్ విషయానికి వచ్చేసరికి 2 parties ఇన్వాల్వ్డ్ ఆర్ నోన్ యాజ్ బయర్ అండ్ సెల్లర్. అంటే అమ్మకం దగ్గరికి వచ్చేసరికి బయ్యర్ ఉంటాడు, సెల్లర్ ఉంటాడు. ఎవరైతే అమ్ముతున్నారో అలాగే ఎవరైతే కొంటున్నారో వాళ్ళు మాత్రమే సేల్ దగ్గర ఉంటారనమాట. సో ఓకేనా. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి
రిలేషన్ బిట్వీన్ పార్టీస్. సో కన్సైనర్ అండ్ కన్సైనీ మధ్య రిలేషన్. సో ఓకేనా, చూద్దాం. కన్సైన్మెంట్లో ఏ విధంగా ఉంటుందంటే ద రిలేషన్ బిట్వీన్ దెమ్ ఈస్ దట్ ఆఫ్ ప్రిన్సిపల్ అండ్ ఏజెంట్. సో ప్రిన్సిపల్ అంటే ఎవరు ఇక్కడ? కన్సైనర్. అండ్ ఏజెంట్ ఎవరు ఇక్కడ? కన్సైనీ. విచ్ కంటిన్యూస్ ఫర్ లాంగ్ పీరియడ్ టిల్ ఇట్ ఈస్ ఎండెడ్. ఈ రిలేషన్షిప్ అనేది వీళ్ళిద్దరి మధ్య లాంగ్ పీరియడ్ ఉంటుంది, చాలా ఎక్కువ కాలం కొనసాగుతుంది. వాళ్ళు ఒక్కసారి ఎండ్ చేసుకుంటే అక్కడితో ఎండ్ అయిపోతుంది అనమాట. అంతవరకు వాళ్ళ మధ్య రిలేషన్షిప్ అనేది కంటిన్యూస్గా కొనసాగుతూ ఉంటుందన్నమాట. ఇది ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్, మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే సేల్ విషయం అంటే అమ్మకం విషయానికి వచ్చేసరికి ద రిలేషన్ బిట్వీన్ దెమ్ ఈజ్ ఆఫ్ బయర్ అండ్ సెల్లర్. సో ఇక్కడికి వచ్చేసరికి బయర్ మధ్య సెల్లర్ మధ్య రిలేషన్షిప్ ఉంటుందన్నమాట. విచ్ ఎండ్స్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ద డెలివరీ అండ్ పేమెంట్ ఆఫ్ గూడ్స్. అమ్మకంలో సెల్లర్ ఏం చేస్తాడు? గూడ్స్ అమ్ముతాడు. ఎవరికి? బయర్కి, అంటే కస్టమర్. సో బయర్ వన్స్ ప్రోడక్ట్స్ని కానీ గూడ్స్ని కానీ కొన్న తర్వాత ఇమీడియట్గా వాళ్ళ రిలేషన్షిప్ అనేది అక్కడితో ఎండ్ అయిపోతుంది. సేల్ విషయానికి వచ్చేసరికి మాత్రమే. సో ఓకేనా, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఎస్, ఇక ఫోర్త్ పాయింట్ వచ్చేసి రిస్క్ అనమాట. అంటే రిస్క్ అంటే ఏంటిదా? ప్రమాదం. ఓకేనా, ద కన్సైన్మెంట్లో ద రిస్క్ ఆఫ్ లాస్ ఆర్ డ్యామేజెస్ ఆఫ్ ద కన్సైనర్. సో కన్సైనర్ అతను తన గూడ్స్ని కన్సైనర్ దగ్గరికి పంపిస్తున్నాడు కదా, ఈ ప్రాసెస్లో అంటే ట్రావెలింగ్లో తన యొక్క గూడ్స్ డ్యామేజ్ అవ్వచ్చు ఆర్ లాస్ అవ్వచ్చు. ఆ రిస్క్ అంతా కన్సైనర్ మీదే ఉంటుంది, కన్సైనర్ మీదకి షిఫ్ట్ అవ్వదు. ఎందుకంటే ఇతను పంపిస్తున్నాడు, ఇతను అవసరం, అది అమ్మకాల కోసం పంపిస్తున్నాడు కదా, ఇతనే పెట్టుకోవాల్సి ఉంటుంది, ఇతనే తీసుకోవాల్సి ఉంటుంది రిస్క్ అనేది. సో ఓకే, అండర్స్టూడ్. ఎస్, ఇక సేల్ విషయానికి వచ్చేసరికి రిస్క్ ఎలా ఉంటుందంటే ద రిస్క్ పాసెస్ విత్ ఓనర్షిప్ టు ద బయర్. వన్స్ గూడ్స్ అనేటివి బయర్కి అమ్మిన తర్వాత ఆ రిస్క్ అనేది తన మీదకి షిఫ్ట్ అయిపోతుంది. ఇంకా సెల్లర్కి ఎలాంటి సంబంధం ఉండదు. సో ఓకేనా, ఇది మీరు ఓన్గా రాయొచ్చు కాన్సెప్ట్ అర్థమైతే. సో ఓకేనా. ఎస్, ఇక లాస్ట్ వచ్చేసి అకౌంట్ సేల్స్. ఈ అకౌంట్ సేల్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ద కన్సైన్మెంట్. ఓకేనా, అది మీకు వచ్చే స్లైడ్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ కన్సైన్మెంట్ విషయానికి వచ్చేసరికి కన్సైనీ సెండ్స్ కన్సైనర్ అకౌంట్ సేల్స్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. ఎస్, కన్సైన్మెంట్లో అకౌంట్ సేల్స్ అనేది ఎలా ఉంటుందంటే కన్సైనీ ఎవరైతే అమ్ముతున్నారో గూడ్స్, ఎంతైతే తను ఎన్ని గూడ్స్ అయితే అమ్ముతున్నాడో టైం టు టైం, డే టు డే తను అమ్మిన గూడ్స్ అన్నిటిని ఒక అకౌంట్ సేల్స్ అంటే ఒక స్టేట్మెంట్ లాగా ప్రిపేర్ చేసి కన్సైనర్కి పంపిస్తూ ఉంటాడు అనమాట కన్సైన్మెంట్లో. సో ఓకేనా. అలాగే సేల్ విషయానికి వచ్చేసరికి ద బయర్ డస్ నాట్ నీడ్ టు సెండ్ ఎనీ అకౌంట్ సేల్స్ టు ద సెల్లర్. సేల్ అమ్మకం దగ్గరికి వచ్చేసరికి ఎవరైతే తన గూడ్స్ని కొన్నారో ఆ యొక్క కస్టమరు డస్ నాట్ నీడ్ టు ప్రొవైడ్ ఎనీ స్టేట్మెంట్ ఆర్ అకౌంట్ సేల్స్. సో తన స్టేట్మెంట్ సెండ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట. సో ఓకేనా. సో ఇది మేజర్ డిఫరెన్సెస్ బిట్వీన్ కన్సైన్మెంట్ అండ్ సేల్. సో ఓకేనా, ఇది మీకు 5 మార్క్స్ ఇంపార్టెంట్. సో ఓకే, అండర్స్టూడ్. అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమన్నా అర్థం కాకపోతే కొంచెం రివైజ్ చేసుకొని చూడండి. ఇక నెక్స్ట్ పాయింట్కి అయితే వెళ్ళిపోదాం. ఎస్, ఇక్కడ నుంచి వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట ఇవి. ఓకేనా, మీకు 5 మార్క్స్ రావచ్చు, 2 మార్క్స్ రావచ్చు, చెప్పలేం. ఎస్, వాట్ ఈస్ అకౌంట్ సేల్స్? అకౌంట్ సేల్స్ అంటే ఏంటంటే తెలుసుకుందాం. ఎస్, ఇక్కడ అకౌంట్ సేల్స్ అంటే ఏంటంటే అకౌంట్ సేల్స్ ఈజ్ ఎ డాక్యుమెంట్ ఆర్ స్టేట్మెంట్ సెంట్ బై ద కన్సైనీ టు ద కన్సైనర్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. ఎస్, ఇందాక మనం తెలుసుకున్నాం కదా ఇదే. సో అకౌంట్ సేల్స్ అనేవి ఇట్ ఈస్ డాక్యుమెంట్ ఆర్ స్టేట్మెంట్. సో ఓకేనా. సో కన్సైనీ అంటే ఎవరైతే గూడ్స్ అమ్ముతున్నారో తను ఎన్ని గూడ్స్ అయితే అమ్మారో కన్సైనర్కి ఫ్రమ్ టైమ్ టు టైం సెండ్ చేస్తూ ఉంటాడు స్టేట్మెంట్ని. సో ఓకే. ఎస్, సిన్స్ ద కన్సైనీ సేల్స్ ద గూడ్స్ ఆన్ బిహాఫ్ ద కన్సైనర్. కన్సైనర్ బదులు కన్సైనీ గూడ్స్ అనేటివి సెల్ చేస్తున్నాడు కదా. ఎస్, సో హీ హ్యాస్ టు సెండ్ ఏ ప్రాపర్ స్టేట్మెంట్ ఆన్ సేల్ ఆఫ్ గూడ్స్ or at the end of a particular period the various expenses, advance payments, charges incurred by him and the commission due to him is deducted. Yes, ఈ అకౌంట్ సేల్స్లో అంటే ఈ స్టేట్మెంట్లో తను కన్సైనీ ఎన్ని గూడ్స్ అయితే అమ్మాడో. సో ఓకేనా, కన్సైనర్ పంపించిన గూడ్స్లో ఒక కన్సైనరు ఒక 100 సీడ్స్ ప్యాకెట్లు పంపించాడు అని అనుకుందాం. సో ఓకేనా, ఈ 100 ప్యాకెట్లలో తను ఎన్ని ప్యాకెట్స్ అమ్మాడు,
సో ఓకేనా, ఎన్ని ప్యాకెట్స్ అమ్మాడు, దాని మీద ఎన్ని ఖర్చులు పెట్టాడు, అలాగే దాని కమిషన్ పోను, అలాగే తను ఏమన్నా ముందుగా అడ్వాన్స్ ఏమన్నా పేమెంట్స్ ఇచ్చాడా, అలాగే అన్ని ఎక్స్పెన్సెస్ని డిడక్ట్ చేసి ఎంతైతే బ్యాలెన్స్ వచ్చిందో ఆ బ్యాలెన్స్ అక్కడ మెన్షన్ చేసి ఈ స్టేట్మెంట్ని అతనికి కన్సైనర్కి పంపిస్తాడు. దాంతో ఏముంటుంది, ఒక బ్యాలెన్స్ ఉంటుంది. ఈ బ్యాలెన్స్ నేను నీకు చెల్లించాల్సిన బాకీ అని చెప్పేసి కన్సైనర్కి సెండ్ చేస్తాడనమాట. సో ఓకేనా, మీరు వరి అవ్వాల్సిన పని లేదు. వెరీ వెరీ ఈజీ అకౌంట్ సేల్స్ అంటే. సో అకౌంట్ సేల్స్ కన్సైన్ ప్రిపేర్ చేస్తాడు, కన్సైనర్కి పంపిస్తాడు. ఇక్కడ ఏముంటుంది, తనైతే ఎన్ని గూడ్స్ అయితే అమ్మాడో అది మెన్షన్ చేసింటాడు. అలాగే కన్సైన్కి రావాల్సిన కమిషన్ డిడక్ట్ చేసి, అలాగే ఎక్స్పెన్సెస్ డిడక్ట్ చేసి, అలాగే అడ్వాన్స్ పేమెంట్స్ ఏమైనా ముందే ఇచ్చింటే దాన్ని కూడా డిడక్ట్ చేసి వచ్చిన బ్యాలెన్స్ని మెన్షన్ చేసి పంపిస్తాడు. అదే అకౌంట్ సేల్స్. మీరు కన్ఫ్యూజ్ కాకండి. సో ఓకేనా, ఎస్, ఇది అకౌంట్ సేల్స్. నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. ఎస్, ఇక్కడ వాట్ ఈస్ ప్రొఫార్మా ఇన్వాయిస్? సో దిస్ ఈస్ ప్రిపేర్డ్ బై కన్సైనర్ అండ్ సెంట్ టు కన్సైనీ. అకౌంట్ సేల్స్ ఏమో కన్సైన్ని ప్రిపేర్ చేసి కన్సైనర్ పంపించేవాడు. ఇక్కడ ప్రొఫార్మా ఇన్వాయిస్ వచ్చేసి కన్సైనర్ ప్రిపేర్ చేసి కన్సైనర్కి పంపిస్తున్నాడు. ఇదేంటో తెలుసుకుందాం. విత్ ఏ వ్యూ టు ఇన్ఫార్మ్ ద కన్సైనీ అబౌట్ ప్రైస్ ఆఫ్ గూడ్స్, ఎక్స్పెన్సెస్ ఇంకోర్డ్, weight and quantity and other relevant details, and also the minimum sale price of a good at which the goods are to be sold. The statement is known as proforma invoice. Yes, proforma invoice ఏంటంటే కన్సైనర్ ఎవరైతే గూడ్స్ని సెండ్ చేసే ముందు, కన్సైన్కి సెండ్ చేసే ముందు ఈ ప్రొఫార్మా ఇన్వాయిస్లో తను ఎన్ని గూడ్స్ అయితే పంపిస్తున్నాడో ఎన్ని గూడ్స్ పంపిస్తున్నాడో అన్ని గూడ్స్ మెన్షన్ చేసి, అలాగే ఒక్కొక్క గూడ్ని నువ్వు ఎంత ప్రైస్తో అమ్మాలి అది కూడా మెన్షన్ చేసి, అలాగే ఎన్ని గూడ్స్ పంపిస్తున్నా అంటే క్వాంటిటీ అనమాట అది కూడా మెన్షన్ చేస్తాడు. అలాగే ఒక్కొక్క గూడు నువ్వు ఎంతతో అమ్మాలి అది కూడా మెన్షన్ చేసి ఉంటాడు. అలాగే ఇక మిగతా అదర్ రెలవెంట్ డీటెయిల్స్, అలాగే ఖర్చులు కూడా, దీనికి ఖర్చులు ఎంత పెట్టాను అని కూడా మెన్షన్ చేసి ఒక ప్రొఫార్మా ఇన్వాయిస్ ప్రిపేర్ చేసి కన్సైనీకి పంపిస్తాడు అనమాట. దాన్ని ప్రొఫార్మా ఇన్వాయిస్ అంటాం. ఇక్కడ మీరు చూడొచ్చు, ప్రొఫార్మా ఇన్వాయిస్ చూడడానికి ఇలా ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే యూనిట్ ఆఫ్ మెజర్ అంటే క్వాంటిటీ అనమాట, ప్రైస్ ఫర్ యూనిట్ అంటే ఒక్కొక్క గుడ్ వాల్యూ ఎంత ఇక్కడ మెన్షన్ చేసి మొత్తము కన్సైనీకి పంపిస్తాడనమాట గూడ్స్తో పాటు. సో అర్థమైంది కదా, ప్రొఫార్మా ఇన్వాయిస్ అంటే కన్సైనీకి పంపించే ఒక స్టేట్మెంట్, ఒక డాక్యుమెంట్. సో ఓకేనా, ఎస్, మీకు ఇంకా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో అడగండి. ఎస్, ఇది మీకు 2 మార్క్స్ ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. ఎస్, ఇక్కడ నుంచి ఇంకా వెరీ వెరీ ఇంపార్టెంట్ మీకు, వాట్ ఈస్ కమిషన్? కమిషన్ అంటే ఏంటి? ఓకేనా, మనం ఫైనల్ అకౌంట్స్ కూడా చెప్పుకున్నాం. కమిషన్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ అన్ ఎక్స్పెన్స్ కావచ్చు, ఇన్కమ్ అవ్వచ్చు, అది నేచర్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో ఓకేనా, ఇప్పుడు కమిషన్ గురించి మనం తెలుసుకుందాం. సో కమిషన్ ఈజ్ అ రెవెన్యూ ఆర్ ఎక్స్పెన్స్. సో కమిషన్ అనేది మనకు రెవెన్యూ, ఆదాయమైనా కావచ్చు, ఖర్చు అయినా కావచ్చు. ఓకేనా, టు ద పర్సన్ ఆర్ కంపెనీ. ఇక్కడ కన్సైన్మెంట్ విషయానికి వచ్చేసరికి పర్సనే ఉంటాడు, కంపెనీ ఉండదు. డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ఏ సేల్. ఎస్, సేల్ మధ్యలో వచ్చేదాన్ని మనం కమిషన్ అంటాం. అది రెవెన్యూ కావచ్చు, ఎక్స్పెన్స్ కావచ్చు. మనకేమో అంటే కన్సైనర్కి ఏమో ఇది ఎక్స్పెన్స్ అవుతుంది, కన్సైనీకి ఏమో రెవెన్యూ అవుతుంది. సో అదే డిఫరెన్స్. ఎస్, కమిషన్ ఫర్దర్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 3 టైప్స్. ఎస్, కమిషన్ అనేది కన్సైన్మెంట్లో 3 రకాలుగా ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి ఆర్డినరీ కమిషన్, అండ్ సెకండ్ వచ్చేసి డెల్ క్రెడిటరీ కమిషన్, అండ్ 3 వచ్చేసి ఓవర్ రైడింగ్ కమిషన్ ఉంటుంది. కన్సైన్మెంట్లో కమిషన్లు 3 రకాలు. ఇప్పుడు 1 by 1 తెలుసుకుందాం. ఎస్, ఇక్కడ టైప్స్ ఆఫ్ కమిషన్ అని చెప్పేసి ఫస్ట్ ఆర్డినరీ కమిషన్. ఆర్డినరీ అంటే సహజంగా ఇచ్చే కమిషన్ అనమాట. ఓకేనా, ద కన్సైనీ యూజువల్లీ గెట్ ఏ కమిషన్ ఫర్ సెల్లింగ్ గూడ్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద కన్సైనర్ యాజ్ ఎ ఫిక్స్డ్ పర్సంటేజ్ ఆన్ సేల్స్. ఎస్, కన్సైనర్ ఏమో సేల్స్ కోసం కన్సైనీకి గూడ్స్ పంపిస్తాడు. సో కన్సైనీ వచ్చేసి ఊరికే అమ్మాడు కదా, వాటిని కమిషన్ తీసుకుంటాడు, ఖచ్చితంగా కమిషన్ తీసుకుంటాడు. సో తను ఎన్ని గూడ్స్ అయితే అమ్ముతాడో, ఓకేనా, ఎన్ని గూడ్స్ అయితే అమ్ముతాడో వాటి మీద కన్సైనీ ఒక ఫిక్స్డ్ పర్సంటేజ్తో కమిషన్ తీసుకోవచ్చు అమ్మకాల మీద. సో అదే ఓకే. సో మోర్ ద సేల్స్ మోర్ విల్ బి ద కమిషన్ ఎర్న్డ్ బై ద కన్సైనర్. ఎస్, తను
ఎన్ని గూడ్స్ అయితే అమ్ముతాడో, ఎన్ని ప్రోడక్ట్స్ అయితే అమ్ముతాడో వాటి మీద అంత కమిషన్ తీసుకోవచ్చు. ఎవరి నుంచి? కన్సైనర్ నుంచి. దీన్నే ఆర్డినరీ కమిషన్ అంటాము. ఇది మీకు 2 మార్క్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఓకేనా? ఎస్, అది ఆర్డినరీ కమిషన్. ఇక నెక్స్ట్ వచ్చేసి డెలిక్విడరీ కమిషన్. ఇదేంటంటే తెలుసుకుందాం. ద కన్సైనీ అండర్టేక్స్ టు గ్యారంటీ పేమెంట్ డ్యూ ఫర్ ఆల్ ద గూడ్స్ ఈ సెల్స్ ఆన్ క్రెడిట్ అండ్ క్యాష్ వెదర్ ఇస్ కస్టమర్స్ పే హిమ్ ఆర్ నాట్. ఈ డెలిక్విడరీ కమిషన్ ఏంటంటే కన్సైనర్ ఏమో కన్సైనీకి గూడ్స్ పంపిస్తాడు అమ్మి పెట్టి అని. సో కన్సైనీ గూడ్స్ అమ్మిన తర్వాత ఖచ్చితంగా కన్సైనర్కి డబ్బులు అనేటివి ఇవ్వాల్సి ఉంటుంది. ఎన్ని గూడ్స్ అయితే అమ్మాడో వాటి మీద డబ్బులు ఇవ్వాలి కన్సైనర్కి. ఎందుకంటే అతను గూడ్స్ అమ్మాం, కమిషన్ తీసుకొని మిగతాదంతా అతనికి ఇవ్వాలి కదా. ఓకే, ఇక్కడ ఏంటంటే డెలిక్విడరీ కమిషన్లో కన్సైనీ అది అప్పుగా అమ్మినా క్యాష్గా అమ్మినా, అలాగే అప్పుగా అమ్మింటే ఎవరికైతే అమ్మాడో కన్సైనీ వాళ్ళు కన్సైనీకి డబ్బులు కట్టినా కట్టకపోయినా కన్సైనర్కి కన్సైనీ డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ కన్సైనీ గూడ్స్ అమ్మిన కస్టమర్స్ అతనికి డబ్బులు ఇయ్యన పక్షంలో కన్సైనర్కి ఖచ్చితంగా పే చేయాలి కదా. ఆ ప్రాసెస్లో కన్సైనర్కి ఒక అగ్రిమెంట్ అనేది కుదుర్చుకుంటారు. అదేంటంటే ఒకవేళ నేను అమ్మిన కస్టమర్స్ నాకు డబ్బులు ఇవ్వకపోతే దాంట్లో నేను కూడా ఒక పార్ట్ అయ్యి దానికి కూడా నేను రెస్పాన్సిబిలిటీ ఇస్తాను అని అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు కన్సైనీకి కమిషన్ కూడా ఇస్తాడు. దాన్నే డెలిక్విడరీ కమిషన్ అంటాము. సో ఓకేనా, ఫర్ దిస్ ఈస్ పెయిడ్ అన్ ఎక్స్ట్రా కమిషన్ కాల్డ్ డెలిక్విడరీ కమిషన్. సో అర్థమైంది కదా. ఎస్, మీకు ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఇక లాస్ట్ వచ్చేసి ఓవర్ రైడింగ్ కమిషన్. ఓవర్ రైడింగ్ కమిషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇట్ ఈస్ అన్ ఎక్స్ట్రా కమిషన్ అలౌడ్ ఓవర్ ద నార్మల్ కమిషన్. సో ఓవర్ రైడింగ్ కమిషన్ అనేది పైన చెప్పుకున్న 2 కమిషన్ల కన్నా ఎక్కువ కమిషన్ అనమాట. సో ఏంటి దీంతో స్పెషల్ ఏంటంటే చూద్దాం. దిస్ కమిషన్ ఈస్ జనరలీ ఆఫర్డ్ వెన్ an agent is required to work hard either to introduce a new product into the market to boost up sales in a particular area. ఈ ఓవర్ రైడింగ్ కమిషన్ అనేది కన్సైనర్ ఒక కన్సైనర్కి ఎప్పుడు ఇస్తాడంటే చెప్తాను చూడండి. కన్సైనరు ఒకవేళ ఒక కొత్త గూడ్స్ని ఇంట్రడ్యూస్ చేశాడు, కనిపెట్టాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంత ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా, సాయి బాలాజీ వెజిటేబుల్ నర్సరీ అని చెప్పేసి తన దగ్గర ఒక కొత్త సీడ్స్ ప్యాకెట్ ఉంది. ఓకేనా, ఆ సీడ్స్ అనేటివి ఎవరి దగ్గర లేవు కాబట్టి ఇతను ఏం చేయొచ్చు, ఇప్పుడు ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళి, అంటే ఇంకొక నర్స్ చెప్పుకున్నాం కదా, అతని దగ్గరికి వెళ్ళి ఈ కొత్త ప్యాకెట్ వచ్చింది, సో దీని సేల్స్ అమ్మకాలు అనేవి పెంచు, బూస్టప్ చేయి, అందరి దగ్గరికి తీసుకెళ్ళు అని చెప్పినప్పుడు ఆ ప్రాసెస్లు ఇచ్చేదాన్ని ఓవర్ రైడింగ్ కమిషన్ అంటాం. అంటే అతను ఊరికే చేయడు కదా, బూస్టప్ చేయాలంటే తిరగాలి, అందరికి చెప్పాలి, దాన్ని అడ్వర్టైజ్ చేయాలి. సో అతను ఊరికే చేయడు కదా, అంత చేసిన వానికి కొంచెం కమిషన్ అనేది ఎక్కువ ఇస్తాం, దాన్నే ఓవర్ రైడింగ్ కమిషన్ అంటాము. సో ఓకే, అర్థమైంది కదా పాయింట్ అనేది. మీరు ఓన్గా అయినా రాయొచ్చు ఎగ్జాంపుల్, ఈ ఓవర్ రైడింగ్ కమిషన్ గురించి మీ ఓన్ లాంగ్వేజ్లో ఓన్గా రాసుకోవచ్చు. సో అదేంటి, ఒక కొత్త ప్రోడక్ట్ని కానీ సేల్స్ని పెంచడం కోసం ఒక పర్టికులర్ ఏరియాలో ఒక ఏజెంట్ అనే అతను కొంచెం కష్టపడతాడు. సో దాని ప్రతిఫలంగా కన్సైనరు తనకు ఎక్కువ కమిషన్ ఇస్తాడు, దాన్నే ఓవర్ రైడింగ్ కమిషన్ అంటాం. సో ఓకేనా, ఇది కమిషన్స్, టైప్స్ ఆఫ్ కమిషన్స్. ఇది మీకు 5 మార్క్స్ కన్నా రావచ్చు, 2 మార్క్స్ కన్నా రావచ్చు, కాబట్టి ఇంపార్టెంట్. ఓకే, ఎస్, నెక్స్ట్ పాయింట్లోకి వెళ్దాం. ఇక వాట్ ఈజ్ అన్ ఎక్స్పెన్స్? ఖర్చులు. ఓకేనా, ఎక్స్పెన్స్ అంటే ఏంటి ఈ కన్సైన్మెంట్లో? ఓకేనా, ఎక్స్పెన్సెస్ రిలేటింగ్ టు కన్సైన్మెంట్ ఆఫ్ కోర్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 2 కేటగిరీస్. ఈ కన్సైన్మెంట్లో ఖర్చులు అనేటివి 2 విధాలుగా జరుగుతుంటాయి. రికరింగ్ ఎక్స్పెన్సెస్, నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్. సో ఓకేనా, రికరింగ్ ఎక్స్పెన్సెస్ ఏంటంటే పదే పదే జరిగే ఖర్చులు అని చెప్తాం అనమాట. నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ అంటే ఎప్పుడో ఒకసారి జరిగే ఖర్చులు అని చెప్పేసి పిలుస్తాం. ఇప్పుడు రికరింగ్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి, నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి, ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎస్, ఇక్కడ చూడండి, ఫస్ట్ వచ్చేసి నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్. సో ఓకేనా, ఎప్పుడో ఒకసారి జరిగే ఖర్చులు. ఇప్పుడు ఇన్ఫర్మేషన్కి వెళ్ళినట్లయితే ఇక్కడ ఆల్ ద ఎక్స్పెన్సెస్ ఇంకర్ టు బ్రింగ్ ద గూడ్స్ టు ద గోడౌన్ ఆఫ్ ద కన్సైనీ ఆర్
ట్రీటెడ్ యాజ్ నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ ఆర్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఈ నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ ఏంటంటే ఏవైతే గూడ్స్ని కన్సైనీ యొక్క గోడౌన్ తీసుకెళ్తాం కదా, ఆ ప్రాసెస్లో జరిగే ఎక్స్పెన్సెస్ని నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ అని అంటాం. అలాగే డైరెక్ట్ ఎక్స్పెన్స్ అని కూడా అంటుంటాం అనమాట. కింద మీరు చూసినట్లయితే ఒక టేబుల్ ఇచ్చాను. నాన్ రికరింగ్ ఎక్స్పెన్స్ ఆఫ్ ద కన్సైనర్ అంటే కన్సైనర్ యొక్క నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్, అలాగే కన్సైనింగ్ యొక్క నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్. ఇక్కడ ప్యాకింగ్, ట్రాన్స్పోర్ట్ ఆర్ క్యారేజ్, ల్యాండ్ చార్జెస్, డాక్ డ్యూస్, లోడింగ్ చార్జెస్, కస్టమ్ డ్యూటీస్, ఫ్రైట్, ఇన్సూరెన్స్. అలాగే కన్సైన్ దగ్గర జరిగే నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ ఏంటంటే అన్లోడింగ్ చార్జెస్, రైల్వే డ్యూస్, ఇంపోర్ట్ డ్యూటీ, ఆక్ట్రైడ్, ట్రాన్స్పోర్ట్ టు ద గార్డెన్ చార్జెస్, డాగ్ డ్యూస్. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నాను, ప్రాబ్లంలో వస్తాయి కాబట్టి చెప్తున్నాను, లేకపోతే చెప్పేవాడిని కాదు నేను కూడా. ఓకేనా? ఎస్, ఇవి నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ అనమాట. ఇక నెక్స్ట్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ ఏంటో తెలుసుకుందాం. ఇక్కడ రికరింగ్ ఎక్స్పెన్సెస్, ఆల్ ద ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్ బై ద కన్సైనీ ఆఫ్టర్ ద గూడ్స్ రీచ్ ద గోడౌన్ ఆర్ ట్రీటెడ్ యాజ్ రికరింగ్ ఆర్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో ఓకేనా? ఈ రికరింగ్ ఎక్స్పెన్సెస్ అంటే తరచుగా జరిగే ఖర్చులు, పదే పదే జరుగుతుంటాయి. సో ఓకేనా? ఇక్కడ రికరింగ్ ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్ బై ద కన్సైనర్. సో ఓకేనా? కన్సైనర్ యొక్క రికరింగ్ ఎక్స్పెన్సెస్, అలాగే కన్సైన్ యొక్క రికరింగ్ ఎక్స్పెన్సెస్ ఏముంటాయంటే కన్సైనర్ దగ్గర రెండు ఉంటాయి. బ్యాంక్ చార్జెస్, ఎక్స్పెన్సెస్ ఆన్ డ్యామేజ్డ్ గూడ్స్. అలాగే కన్సైన్ విషయానికి వచ్చేసరికి గోడౌన్ రెంట్ కావచ్చు, స్టోరేజ్ చార్జెస్ కావచ్చు, ఇన్సూరెన్స్ చార్జెస్ కావచ్చు, అడ్వర్టైజింగ్ కావచ్చు, శాలరీ టు సేల్స్ మెన్స్ కావచ్చు, ఎక్స్పెన్సెస్ ఆన్ గూడ్స్ రిటర్న్ కావచ్చు, కమిషన్ ఆన్ సేల్స్ కావచ్చు, బ్రోకరేజ్ కావచ్చు. ఇవన్నీ ఇక్కడ మెన్షన్ చేసిన వాటిని కన్సైన్ దగ్గర ఉన్న రికరింగ్ ఎక్స్పెన్సెస్, తరచుగా జరిగే ఖర్చులు అనమాట. సో ఓకేనా? ఇవి ఎక్స్పెన్సెస్ 2 టైప్స్, రికరింగ్ ఎక్స్పెన్సెస్, నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్. మీకు ఇంకా అర్థం కాకపోతే వీడియో కొంచెం రిఫ్రెష్ చేసి చూడండి, కామెంట్ సెక్షన్లో అడగండి. సో ఓకేనా? ఇక మనం నెక్స్ట్ పాయింట్కి అయితే వెళ్దాం. ఎస్, ఇక మనం లాస్ట్ సెగ్మెంట్కి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి మీకు వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట, జాగ్రత్తగా వినాలి. అకౌంట్స్ టు బి ప్రిపేర్డ్ ఇన్ కన్సైన్మెంట్. మన కన్సైన్మెంట్లో ఎన్ని అకౌంట్స్ ప్రిపేర్ చేయాలి, అవేంటివి అంటే ఫస్ట్ కన్సైన్మెంట్ అకౌంట్ ప్రిపేర్ చేయాలి, సెకండ్ వచ్చేసి కన్సైనీ అకౌంట్ ప్రిపేర్ చేయాలి, అలాగే గూడ్స్ సెంటర్ కన్సైన్మెంట్ అకౌంట్ కూడా ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది ఈ కన్సైన్మెంట్ చాప్టర్లో. ఓకేనా? ఫస్ట్ కన్సైన్మెంట్ అకౌంట్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఎస్, ఇక్కడ కన్సైన్మెంట్ అకౌంట్ అని మెన్షన్ చేశాను. ఇక్కడ మీ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ఇట్ ఈస్ ప్రిపేర్ టు అసర్టైన్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఆన్ ఈచ్ కన్సైన్మెంట్. ఇట్ ఈస్ నాట్ ఎ పర్సనల్ అకౌంట్, ఇట్ ఈస్ ఎ నామినల్ అకౌంట్ జస్ట్ లైక్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఎస్, కన్సైన్మెంట్ అకౌంట్ అనేది చూడ్డానికి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లాగే ఉంటుందన్నమాట, మీరు కన్ఫ్యూజ్ కాకండి. ఇక్కడ కూడా నామినల్ అకౌంట్ రోల్నే పాటిస్తాం. ఓకేనా? ఎందుకు ప్రిపేర్ చేస్తాం కన్సైన్మెంట్ అకౌంట్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్ కనుక్కోవడం కోసం, జస్ట్ లైక్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. అక్కడ కూడా లాస్ వచ్చిందా ప్రాఫిట్ వచ్చిందా కనుక్కునే వాళ్ళం, ఇక్కడ కూడా కన్సైన్మెంట్ అంటే ఇప్పుడు 100 ప్యాకెట్స్ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి పంపించాం అనుకున్నాం కదా, సీడ్స్ అనేటివి. ఆ 100 ప్యాకెట్స్ సేల్ అయిపోయిన తర్వాత దానికి జరిగిన ఖర్చులు, వచ్చిన ఆదాయము, రెండింటిని అన్ని ఏవైతే ఎక్స్పెన్సెస్ జరిగాయో, ఏమైతే రెవెన్యూస్ వచ్చాయో వాటన్నిటిని కన్సైన్మెంట్ అకౌంట్లో ప్రిపేర్ చేస్తాం. అక్కడ ఆ 100 ప్యాకెట్స్ కొరకు లాస్ వచ్చిందా ప్రాఫిట్ వచ్చిందా కనుక్కోవడం కోసం కన్సైన్మెంట్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేస్తాం. సో ఓకేనా? ఎస్, ఇక్కడ మీరు చూసినట్లయితే లుక్స్ లైక్ దిస్. కన్సైన్మెంట్ అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట చూడడానికి. సో ఓకేనా? ఇది ప్రొఫార్మ్ అనమాట ఇన్ ద బుక్స్ ఆఫ్ సాయి బాలాజీ వెజిటేబుల్ నర్సరీ. సో ఓకేనా? ఇతను పంపించాడు కదా 100 ప్యాకెట్స్ ఇంకొక నర్సరీకి, ఇప్పుడు కన్సైన్మెంట్ అకౌంట్లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఓకేనా? ఇక్కడ ప్రొఫార్మ్ ఆఫ్ కన్సైన్మెంట్ అకౌంట్ ఈ విధంగా ఉంటుంది చూడడానికి. సో ఓకేనా? ఇక్కడ నేను మెన్షన్ చేసిన కంటెంట్స్ మాత్రమే మీకు ప్రాబ్లంలో వస్తుంది అనమాట. ఇవన్నీ రావు, ఏవో ఒకటో రెండో వస్తుంటాయి. మీకు ప్రాబ్లం ఏ విధంగా అడిగాడని దాన్ని బట్టే ఉంటుంది. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా అంతే. సో ఓకేనా? ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ మీరు చూసినట్లయితే ఎక్స్పెన్సెస్ యాజ్ పర్ ద నామినల్ అకౌంట్ రూల్, డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్, రెవెన్యూస్ అంటాం. సో ఓకేనా? ఇక్కడ ఫస్ట్ చూడండి, మీరు టు గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అని చెప్పేసి డెబిట్ సైడ్ రాశాను. ఎందుకు ఇక్కడ రాశాను అంటే గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అంటే
ఫస్ట్ మనం ఎగ్జాంపుల్లో మాట్లాడుకున్నాం కదా, శ్రీ సాయి బాలాజీ వెజిటబుల్ నర్సరీస్ 100 ప్యాకెట్స్ సీడ్స్ అనేటివి పావుగడలో నర్సరీకి సెండ్ చేశారు కదా. తను ఎన్ని ప్యాకెట్స్ అయితే సెండ్ చేశాడో దాని యొక్క వాల్యూని మనము డెబిట్ సైడ్ టు గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అని చెప్పేసి మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఓకేనా, మీకు ప్రాబ్లంలో ఏవైతే ఇచ్చాడో అది మెన్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఓకే, ఎస్. ఇక నెక్స్ట్ టు బ్యాంక్ అని చెప్పేసి ఇచ్చాను. సో ఇక్కడ బ్యాంకు కింద ఫ్రైట్, ఇన్సూరెన్స్, లోడింగ్ ఛార్జెస్ ఇవేంటంటే తను సాయి బాలాజీ వెజిటేబుల్ నర్సరీ 100 ప్యాకెట్ సీడ్స్ అయితే పంపిస్తున్నాడు కదా, అంటే ఒక ప్లేస్ పంపిస్తున్నాడు కదా, ఆ ట్రాన్స్పోర్ట్ అయ్యే ఖర్చులు అనమాట ఇవి. సో ఓకేనా, అవి కూడా తనకు ఎక్స్పెన్సెస్ కాబట్టి డెబిట్ సైడే రాసుకోవాల్సి ఉంటుంది. ఫ్రైట్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, లోడింగ్ ఛార్జెస్ కానీ. సో ఓకే, డెబిట్ సైడే రాసుకుంటాడు. సో ఓకేనా. ఇక నెక్స్ట్ వచ్చేసి టు మధుసూదన్ వెజిటేబుల్ నర్సరీ కన్జైని. ఇక్కడ ఎందుకు రాశానంటే మనము సీడ్స్ పంపించిన తర్వాత, గూడ్స్ని పంపించిన తర్వాత కన్సైనీకి అక్కడ మనం పంపించిన గూడ్స్ మీద కన్సైనీ పెట్టిన ఖర్చులు అవి కూడా మనకు ఎక్స్పెన్సెస్సే. ఓకేనా, కాబట్టి డెబిట్ సైడే రాసుకుంటాం. అది ఆక్ట్రేట్ డ్యూటీ కావచ్చు, గోడౌన్ రెంట్ కావచ్చు, కమిషన్ కావచ్చు, అన్లోడింగ్ ఛార్జెస్ కావచ్చు, అడ్వర్టైజింగ్ ఛార్జెస్ కావచ్చు, ఏవి జరిగినా డెబిట్ సైడే రాసుకోవాల్సి ఉంటుంది కన్సైన్మెంట్ అకౌంట్లో. సో ఓకే, ఇది జస్ట్ అన్ ఎగ్జాంపుల్. ఓకేనా, మీకు నచ్చిన ఎగ్జాంపుల్ తీసుకొని మీరు ప్రిపేర్ అవ్వచ్చు. ఓకే, ఎస్. ఇక టు కన్సైన్మెంట్ స్టాక్ రిజర్వ్ అకౌంట్ అని చెప్పేసి డెబిట్ సైడ్ మెన్షన్ చేశాను. ఇది ఏంటంటే ఎక్సెస్ ప్రైస్ లోడింగ్ ఇన్ స్టాక్. సో టు కన్సైన్మెంట్ స్టాక్ రిజర్వ్ ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒకవేళ మనము ఇందాక ప్రొఫార్మా ఇన్వాయిస్ గురించి తెలుసుకున్నాం కదా. ప్రొఫార్మా ఇన్వాయిస్ అంటే ఏంటి? మనం పంపించే గూడ్స్ కంప్లీట్ డిస్క్రిప్షన్ ఉంటుంది, దాంతో క్వాంటిటీ, ప్రైస్ పర్ వన్ గుడ్, ప్రతి దాంతో మెన్షన్ చేసి ఉంటుంది కదా. మనము ప్రొఫార్మా ఇన్వాయిస్లో 100 ప్యాకెట్ సీడ్స్ అని మెన్షన్ చేసాం అనుకుందాం. 100 ప్యాక్స్ కన్నా ఎక్కువ పంపించినట్లయితే, ఓకే, ఎక్కువ పంపించినట్లయితే ఎంతైతే ఎక్కువ పంపించామో అది మనకు ఎక్స్పెన్స్ అవుతుంది. కాబట్టి డెబిట్ సైడ్ రాసుకున్నాం. ఇక లాస్ట్ వచ్చేసి టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ప్రాఫిట్, ఒకవేళ మనకు ప్రాఫిట్ వచ్చినట్లయితే డెబిట్ సైడ్ రాసుకుంటాం, లాస్ వచ్చినట్లయితే క్రెడిట్ సైడ్ రాసుకుంటాం. యాజ్ ఇట్ ఈస్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో చెప్పుకున్న విధంగానే. సో ఓకేనా. ఇక క్రెడిట్ సైడ్ విషయానికి వచ్చేసరికి ఎంట్రీస్ ఏముంటాయంటే బై మధుసూదన్ వెజిటేబుల్ నర్సరీ సేల్స్. మనం పంపించిన సీడ్స్ని అతను అమ్మాడు. సో ఎంతకైతే అమ్మాడో ఆ అమౌంట్ని మనం రెవెన్యూ సైడ్ అంటే క్రెడిట్ సైడ్ రాసుకోవాల్సి ఉంటుంది. సో ఓకేనా. ఓకేనా, తన మనకు అన్ని పంపిస్తాడు. ఓకేనా, అకౌంట్ సేల్స్ పంపిస్తాడు, దాని ఆధారంగా కన్సైన్మెంట్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేస్తాం. సో ఓకే, ఎస్. ఇక్కడ బై అబ్నార్మల్ లాస్ బై ఫైర్ యాక్సిడెంట్. అబ్నార్మల్ లాస్ ఏంటంటే మనం పంపించిన గూడ్స్లో ఏమన్నా యాక్సిడెంట్ వైజ్గా కావచ్చు, అలాగే ఫైర్ వల్ల కావచ్చు, అటాక్ అయ్యింటే దాన్ని మనము అబ్నార్మల్ లాస్ అంటాం. సో ఓకేనా, అది మనకు లాస్ కాబట్టి క్రెడిట్ సైడ్ రాసుకుంటాం. ఎందుకు క్రెడిట్ సైడ్ రాస్తామంటే ఇక్కడ చూడండి, బై బ్యాంక్ అని చెప్పేసాను కదా, క్లెయిమ్ ఫ్రమ్ ఇన్సూరెన్స్. మనం పంపించిన గూడ్స్ మీద మనకి ఏమన్నా ఇన్సూరెన్స్ ఉంటే మనం క్లెయిమ్ చేసుకుంటాం కదా. సో మనం ఎంతైతే క్లెయిమ్ చేసుకున్నామో బై బ్యాంక్ అని చెప్పేసి ఇక్కడ రాసుకోవాల్సి ఉంటుంది క్రెడిట్ సైడ్, ఎందుకంటే అది మనకు రావాల్సిన రెవెన్యూ. సో అబ్నార్మల్ లాస్ ఏమైనా ఉంటే క్రెడిట్ సైడ్ రాసుకొని కింద క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఓకే, మీకు ప్రాబ్లం చెప్పేటప్పుడు అర్థమవుతాయి, ఇప్పుడేం అర్థం కాదు. సో ఓకేనా, ఎస్. ఇక నెక్స్ట్ వచ్చేసి బై గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ ఎక్సెస్ ప్రైస్. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, డెబిట్ సైడ్ ఏమో టు గూడ్స్ సెంట్ అండ్ కన్సైన్మెంట్ రాసాము, క్రెడిట్ సైడ్ కూడా ఎందుకు రాశారో టు గూడ్స్ బై గూడ్స్ సెంట్ అండ్ కన్సైన్మెంట్ అంటే మీకు ఒక డౌట్ రావచ్చు. ఇప్పుడు మనం స్టార్టింగ్లో కన్సైనర్ అని అతను ప్రొఫార్మా ఇన్వాయిస్ పంపించాడు కదా కన్సైనర్కి, అంటే దాంతో ఏముంటాయని చెప్పుకున్నాం, గూడ్స్ ఎన్నైతే పంపించాడో అలాగే దాని ప్రైజ్లు, తర్వాత క్వాంటిటీ అన్ని మెన్షన్ చేస్తుంటాయి. ఇక్కడ కన్సైనర్ అనే అతను తను ఒక్కొక్క ప్యాకెట్ సీడ్స్ ఎంతకైతే అమ్మాలో అది మెన్షన్ చేయకోకుండా పంపించింటాడు. పంపించినప్పుడు అక్కడ కన్సైనర్ రేటు తెలియకుండా కొంచెం ఎక్కువగా అమ్మింటాడు అని అనుకుందాం. ఓ 10% ఎక్కువగానో, 20% ఎక్కువగానో, 30% ఎక్కువగానో అమ్మాడు అనుకుందాం. సో
అక్కడ కన్సైనీ అయితే ఎందుకైతే అవి అమ్మాడో పూర్తిగా మనకు అకౌంట్ సేల్స్ పంపిస్తాడు. సో పంపించిన తర్వాత మనం దాన్ని బేస్ చేసుకొని ఒక్కొక్క ప్యాకెట్ ధర కన్నా ఎంతకైతే ఎక్కువ అమ్మాడో ఆ అమౌంట్ని మనము బై గూడ్స్ అండ్ కన్సైన్మెంట్ ఎక్సెస్ ప్రైస్ అంటే ఎక్కువ ప్రైస్ అని మెన్షన్ చేసుకొని క్రెడిట్ సైడ్ రాసుకుంటాం. అది మనకు రెవెన్యూ ఇన్కమ్. కాబట్టి బై గూడ్స్ అండ్ కన్సైన్మెంట్ ఎక్సెస్ ప్రైస్ అని చెప్పేసి క్రెడిట్ సైడ్ రాసుకుంటాం. సో ఓకేనా, అర్థమైంది కదా. సో ఓకేనా, బై కన్సైన్మెంట్ స్టాక్ అంటే ఏదో చెప్పాను. సో ఎంత పంపించాల్సిన ఎక్కువ స్టాక్ పంపించినప్పుడు మిగిలిన స్టాక్ ని బై కన్సైన్మెంట్ స్టాక్ అని చెప్పేసి క్రెడిట్ సైడ్ రాసుకుంటాం. నథింగ్ బట్ క్లోజింగ్ స్టాక్ అని చెప్పుకోవచ్చు. సో ఓకే, ఇక లాస్ట్ వచ్చేసి బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. లాస్ ఒకవేళ లాస్ వచ్చినట్లయితే క్రెడిట్ సైడ్ బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని చెప్పేసి రాసుకోవాల్సి ఉంటుంది. సో ఇది కన్సైన్మెంట్ అకౌంట్లో ఇన్వాల్వ్ అయ్యే కంటెంట్స్. సో ఓకే, అర్థమైంది కదా. డెబిట్ సైడ్ ఏమో ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ సైడ్ ఏమో ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. ఇది కన్సైన్మెంట్ అకౌంట్ గురించి. ఈ విధంగా ప్రిపేర్ చేయాలి మీరు ప్రాబ్లంలో. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ. నెక్స్ట్ ఇక కన్సైనీ అకౌంట్. సో కన్సైనీ అకౌంట్ ఇట్ ఈస్ ప్రిపేర్డ్ టు షో ద బ్యాలెన్స్ డ్యూ టు ఆర్ ఫార్మ్ కన్సైనీ అట్ అ పర్టికులర్ డేట్. ఇట్ ఈస్ ఏ పర్సనల్ అకౌంట్. సో కన్సైనీ అకౌంట్లో ఏమేమి రికార్డ్ చేస్తామంటే, మీరు అకౌంట్ సేల్స్ మీకు గుర్తుంది కదా, అకౌంట్ సేల్స్ అనేటివి కన్సైనీ పంపిస్తాడు. ఏమని పంపిస్తాడు, మీ గూడ్స్ ఇంతతో అమ్మాను, అలాగే నాకు రావాల్సిన కమిషన్ డిడక్ట్ చేశాను, అలాగే నేను వీటి మీద ఇంత ఖర్చు పెట్టాను అని అన్ని బ్యాలెన్సెస్ లెస్ చేసి మిగిలిన బ్యాలెన్స్ మీకు ఇవ్వాలి నేను అని చెప్పేసి ఒక ఫిగర్ వేసి పంపిస్తాడు దానికి. ఓకేనా, ఆ బ్యాలెన్స్ మీకు ఇవ్వాలి అని పంపిస్తాడు కదా. ఆ ట్రాన్సాక్షన్ అన్ని ఈ కన్సైనీ అకౌంట్లో రికార్డ్ చేస్తాం. మీకు ప్రాబ్లం చెప్పేట ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇప్పుడు మీకు అర్థం కాదు. ఓకేనా, ఇక గూడ్స్ సెంటర్ అండ్ కన్సైన్మెంట్ అకౌంట్. ఇట్ ఈస్ ప్రిపేర్ టు షో ద అమౌంట్ ఆఫ్ గూడ్స్ సెంటర్ టు కన్సైనీ. దిస్ ఇస్ రియల్ అకౌంట్. ఈ గూడ్స్ సెంటర్ అండ్ కన్సైన్మెంట్లు ఏమేమి రాస్తామంటే చెప్పుకున్నాం కదా మనం. ఎగ్జాంపుల్, సాయి బాలాజీ వెజిటేబుల్ నర్సరీ 100 ప్యాకెట్లు మధుసూదన్ నర్సరీ పంపించాడు. ఎన్నైతే పంపించాడో కన్సైనరు, ఆ గూడ్స్ మనము గూడ్స్ సెంటర్ అండ్ కన్సైన్మెంట్ అకౌంట్లో రికార్డ్ చేసుకుంటాం. సింపుల్. సో ఇది ఈ వీడియోలో మీకు చెప్పాలనుకున్న కన్సైన్మెంట్ అకౌంట్లో ఉన్న కాన్సెప్ట్స్, టర్మ్స్ కంప్లీట్గా చెప్పాను. సో ఓకేనా, ఇది కన్సైన్మెంట్ చాప్టర్ యొక్క ఇంట్రొడక్షన్. సో ఓకే, అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, అక్కడ మనం క్లారిఫై చేసుకుందాం. సో నెక్స్ట్ వీడియోలో మీకు ఒక ప్రాబ్లం అయితే వర్కౌట్ చేసి చూపిస్తాను, ఒక డిఫికల్ట్ చేసి చెప్తాను ఎగ్జామ్ బేస్డ్ది. అక్కడితో మీకు ఈజీగా అర్థమవుతుంది కన్సైన్మెంట్ అకౌంట్స్ ఎలా ప్రిపేర్ చేయాలో. ఇవి తెలిస్తేనే, ఈ కాన్సెప్ట్స్ అండ్ టర్మ్స్ తెలిస్తేనే ప్రాబ్లం చేయగలుగుతారు. మీకు కన్సైనీ అంటే ఎవరు, కన్సైనర్ అంటే ఎవరు తెలియకపోతే ఏం చేయలేరు. కన్సైన్మెంట్ అకౌంట్ అంటే తెలియకపోయినా మీరు ఏం చేయలేరు. ఓకే, సో ఇది నాకు తెలిసి ఇక్కడ నేను మొన్న కొంచెం కన్ఫ్యూజ్డ్గా మీకు చెప్పిండొచ్చు. సో ఓకే, అర్థమైంటే ఓకే, అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్ అడగండి. సో ఓకేనా, సో ఇది టుడేస్ వీడియో ద ఎండ్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీరు ఈ వీడియో యూటిలైజ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా తప్పకుండా షేర్ చేయండి. అదొక రిక్వెస్ట్ మీ నుంచి నేను కోరుకుంటుంది. సో ఓకేనా, సో ఎస్, సో సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ ఎగ్జామ్ బేస్డ్ కన్సైన్మెంట్ ప్రాబ్లమ్. బై వే నౌ, టేక్ కేర్, సైనింగ్ ఆఫ్. ఛానల్ ఫర్ నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్. జై హింద్.